కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మాణం చేసిన ప్రజావేదికను కూల్చివేత నిర్ణయం ఎవరిది? ఓకే. వేల కోట్ల రూపాయల ఖర్చుతోటి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కి వ్యతిరేకంగా ప్రభుత్వ భవనాలకు వీళ్ళ పార్టీ రంగులు వేసే నిర్ణయం ఎవరిది? సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఆ రంగులు మళ్ళీ మార్చడానికి అయిన వేల కోట్ల రూపాయల ఖర్చుకి బాధ్యులు ఎవరు? రైట్. 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాణం చేసిన రాజధాని పనులని స్తంభింపజేసి వాటి ఒక డెడ్ ఇన్వెస్ట్మెంట్ గా మార్చి 65-70% పూర్తయిన ప్రభుత్వ భవనాలలో గబ్బిలాలు తిరిగేలాగా చేసిన నిర్ణయం ఎవరిది? ఓకే. రీసెంట్ గా ఇసుకకి సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి సెంట్రల్ మినిస్ట్రీ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఎన్జిటి 40 రీచ్ల్లో మాత్రమే తవ్వకాలు జరుపుకోమని అనుమతిస్తే కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ గౌరవ ఎన్జిటికి సుప్రీంకోర్టుకి ఇచ్చిన రిపోర్టు ప్రకారం 500 రీచ్ల్లో ఇసుక తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. ఒక్కొక్క రీచ్లో 1.5 to 2 టన్ కెపాసిటీ ఉన్న బకెట్ తోటి ప్రొక్లైనర్ ద్వారా రోజుకి ఆన్ అండ్ యావరేజ్ 1,500 నుంచి 2,000 టన్నుల ఇసుక తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక రోజుకి 1,00,000 టన్నుల ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి అని చెప్పని ఎన్జిటికి సుప్రీంకోర్టుకి రిపోర్ట్ ఇచ్చింది. అవును. 23 కలెక్టర్లు ఎన్జిటికి తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు అని చెప్పని స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. వీటికి తోడు 2,60,000 మంది వాలంటీర్లకి నెలకి 200 రూపాయల చొప్పున వీళ్ళ సాక్షి పేపర్ కొనుగోలు కోసం, అంటే తాను పాలకుడుగా ఉండి తన కుటుంబ యాజమాన్యంలో ఉన్న పేపరు సబ్స్క్రిప్షన్ పెంచుకోవడానికి 5,20,00,000 రూపాయలు ప్రతి నెల ఖర్చు పెట్టించారు. ఖచ్చితమైన అవినీతి అది. 100 కోట్ల రూపాయల యాడ్ రెవెన్యూ కట్టబెట్టారు. వీటికి అన్నిటికన్నా అంటే మనం ఇక పీకు ఎక్సైజ్ పాలసీలో జరిగిన తప్పుల గురించి ప్రస్తావించుకుంటే బ్రోరేజెస్ కార్పొరేషన్ ద్వారా 8,300 కోట్ల రూపాయలు నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ఇష్యూ చేశారు. దానికి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారు. అంటే కాన్స్టిట్యూషన్ వైలేషన్ దాంట్లో జరిగింది. ఎటువంటి ఉల్లంఘనకు పాల్పడ్డారు? కేంద్ర ప్రభుత్వానికి అంటే మన రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి ప్రజల నుంచి పన్ను వసూలు చేసుకునే హక్కు ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల నుంచి పన్ను వసూలు చేసుకునే హక్కు ఉంది. స్థానిక సంస్థలైన మున్సిపాలిటీలకి పంచాయతీలకి ప్రజల నుంచి పన్ను వసూలు చేసుకునే హక్కు ఉంది. ఈ వ్యవస్థల తప్ప మరి ఏ వ్యవస్థకి ప్రజల నుంచి డైరెక్ట్ గా పన్ను వసూలు చేసే హక్కు లేదు. ఓకే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి వచ్చే ఎక్సైజ్ మీద ఆదాయం వ్యాట్ని కొంత పార్ట్ తగ్గించుకొని దాన్ని బ్రోరేజెస్ కార్పొరేషన్కి ఆదాయంగా మళ్ళించే అడిషనల్ మార్జిన్ పేరిట బ్రోరేజెస్ కార్పొరేషన్కి మళ్ళించారు. అంటే ఎక్సైజ్ ఆదాయం స్టేట్ కన్సాలిడేటెడ్ ఫండ్లోకి రావాలి. ఓకే. కన్సాలిడేటెడ్ ఫండ్లోకి వచ్చిన తర్వాత దాన్ని అసెంబ్లీలో బడ్జెట్ ద్వారా ఆమోదం పొందిన తర్వాత ఏ విభాగానికి మళ్ళించడం అయినా వెసులుబాటు ఆ విధంగా జరగాలి. కానీ ఆ పని చేయకుండా డైరెక్ట్ గా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని బ్రోరేజెస్ కార్పొరేషన్కి ఆదాయ వనరుగా చూపించారు. ఓకే. బ్రోరేజెస్ కార్పొరేషన్ అనేది కంపెనీస్ యాక్ట్ ద్వారా ఏర్పడ్డ ఒక కార్పొరేషన్. అవును. దానికి ప్రజల నుంచి పన్ను వసూలు చేసుకునే హక్కు కల్పించడం అంటే అది రాజ్యాంగ ఉల్లంఘన. ఓకే. చట్టబద్ధంగా ప్రజల చేత ఎన్నిక కాబడిన ప్రభుత్వాలకి స్థానిక సంస్థలకు మాత్రమే ఉండే హక్కుని ఒక కంపెనీస్ యాక్ట్ ద్వారా ఏర్పడ్డ కార్పొరేషన్కి మళ్లించి దాని ద్వారా 8,300 కోట్ల రూపాయల నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ఇష్యూ చేశారు. అది గవర్నమెంటే ఇచ్చింది కదా ఆర్డర్, బ్రెవరేజెస్ నుంచి కలెక్ట్ చేసుకోవాలని చెప్పి. ప్రభుత్వం ఇవ్వటానికి వీళ్ళని ఆర్డర్ అది రాజ్యాంగ ఉల్లంఘన. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాల్సిన అవసరం ఉంది. దీనికి తోడు 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 48,000 కోట్ల రూపాయలు ట్రెజరీ బిల్స్ లేకుండా ఖర్చు పెట్టారు. మీరు వాటికి సంబంధించి వివరణ ఇవ్వాలి అని కేంద్ర ఆర్థిక శాఖ లేఖ రాసింది. ఓకే. 48,000 కోట్ల రూపాయలు ట్రెజరీ బిల్స్ లేకుండా ఖర్చు పెట్టడం అని అంటే దేనికి ఖర్చు పెట్టారు? ఏ అవసరాలు ఖర్చు పెట్టారు? ఎవరు అనుమతించింది? ఇవాళ ఈ అవకతవకలన్నీ బయటకు వస్తాయి. ఈ రోజు ఇంకొక అవకతవక ఉంది. రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్ అని ఉంది. ఓకే. ఆ రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్టు పనులు ప్రారంభించి కొనసాగిస్తున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఎన్జిటిని అప్రోచ్ అయింది. పర్యావరణ అనుమతులు లేకుండా, కేంద్ర సిడబ్ల్యూసి అనుమతులు లేకుండా ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని టేకప్ చేశారు. ఈ పనులు ఆపేయండి అని చెప్పని. ఓకే. తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఎన్జిటి విచారణ జరిపి పర్యావరణ అనుమతులు లేవు కాబట్టి ఆ ప్రాజెక్టు పనుల్ని ఇమ్మీడియట్ గా ఆపేయమని చెప్పారు. చెప్పిన పనులు కొనసాగిస్తున్నారు.
మళ్ళీ తిరిగి తెలంగాణ ప్రభుత్వం కంటెంప్ట్ కేసు ఫైల్ చేసింది. ఫైల్ చేసిన తర్వాత ఎన్జిటి ఈ పనులు కనుక కొనసాగించిన పక్షంలో మిమ్మల్ని ప్రాసిక్యూట్ చేస్తామని చెప్పని రాష్ట్ర ప్రభుత్వ అధికారులకి కఠినమైన ఆదేశాలు ఇచ్చింది. ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ స్వయంగా ఎన్జిటికి అఫిడవిట్ ఇచ్చారు. ఈ పనులు మేము టేకప్ చేయటం లేదు, మేము ఆపేస్తున్నాము అని చెప్పని. అంటే రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్టు పనులు ఆపేయబడ్డాయి. ఆపేయబడ్డ ప్రాజెక్టుకి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 950 కోట్ల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీతో రుణానికి అప్లై చేశారు. ఆపేయబడ్డ ప్రాజెక్టుకి రుణం ఎట్లా అడుగుతారు? అంతే కదా. పనులు జరగని ప్రాజెక్టుకి రుణం ఎట్లా తీసుకుంటారు? పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా కోర్టు తీర్పుతోటి ఆపేయబడ్డ ప్రాజెక్ట్ అనేది నిర్ధారణ చేసుకోకుండానే రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది కదా అని చెప్పని 950 కోట్ల రూపాయలు రుణం శాంక్షన్ చేశారు. శాంక్షన్ చేశారు. ఎక్కడికి రావాలా డబ్బు? గవర్నమెంట్ ఖజానాలో, గవర్నమెంట్ కన్సాలిడేటెడ్ ఫండ్ లోకి రావాలి. వచ్చిన తర్వాత ఏ ఖర్చుకు వాడుకోవడం అనేది రాష్ట్ర ప్రభుత్వ డిస్క్రిప్షన్. కానీ రాష్ట్ర ప్రభుత్వ కన్సాలిడేటెడ్ ఫండ్ లోకి రాకుండా డైరెక్ట్ గా కాంట్రాక్టర్ అకౌంట్ లోకి వెళ్ళింది 950 కోట్లు. అంటే రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పు డబ్బులు రాష్ట్ర ప్రభుత్వానికి రాకుండా డైరెక్ట్ గా కాంట్రాక్టర్ అకౌంట్కి ఎట్లా వెళ్తాయి? అంటే ఎన్ని వైలేషన్స్! ఇవాళ ప్రభుత్వ పాలన బిజినెస్ రూల్స్ కట్టుబడి జరగాల, రూల్ ఆఫ్ లాకి బైండ్ అయి జరగాల. వీళ్ళ ఇష్టారీతిన ఏదో బయట వ్యక్తులు మనం చేబదులు ఇచ్చి పుచ్చుకున్నట్టుగా ప్రభుత్వ ఖర్చులు లావాదేవీలు అలా జరుగుతాయా? అట్టించట వెళ్ళాలి కానీ ముందు ఇక్కడికి వచ్చిన తర్వాతే కదా వెళ్ళాల్సిన పరిస్థితి. అంటే ప్రభుత్వానికి ఒక విధానపరమైన కట్టుబాట్లు ఉంటాయి, కొన్ని బిజినెస్ రూల్స్ ఉంటాయి, రూల్ ఆఫ్ లా ఉంటుంది. వీటికి ఏటికి పాటించకుండా ఇష్టారీతిన మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అని చెప్పని ఇన్ని రకాల ఉల్లంఘనలు ఉన్నాయి. కొన్ని వందల కేసులు నమోదు చేయడానికి ఆస్కారం, 100 కేసులు.